హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నవన్నీ నేను ఇప్పుడు అరేంజ్ చేశానండి కొత్తగా. అవి ఆ క్లిప్స్ని మీకు యాడ్ చేస్తున్నాను. ఇది డెకరేట్ చేయకముందు ఏ విధంగా ఉందన్నది నేను చూపిస్తాను. అది చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుందండి నేను ఏం సర్దాను ఏంటి అన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఇప్పుడు రీసెంట్గా నేను అన్నీ డెకరేట్ చేసుకున్న ఐటమ్స్ అన్నమాట. ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ వీడియోనేనండి. ఇదిగోండి స్టార్టింగ్ అసలు నేను సర్దక ముందు ఈ విధంగా ఉంది. ఇది మాకు హాల్లో ఉంటుందండి ఓవెన్ మీద నేను ఒక క్లాత్ వేసి మామూలుగా ఛార్జింగ్స్ అయి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని దీన్ని ఇక్కడ నేను అరేంజ్ చేశాను. దాని మీద అన్ని అట్లా వచ్చి చేరి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ డెకరేట్ చేసిన దాని మీద ఇదిగోండి చూడండి, బుద్ధుడు మా ఇంట్లో బ్లూటూత్ వేసుకొని ఉన్నాడనమాట. ఇదిగోండి ఇదంతా పాతదే మీకు చూపించేది. ఇప్పుడు కొత్తగా మాత్రం ఇక్కడ కలర్ వేశానండి ఈ ఫోటో ఫ్రేమ్కి. అక్కడ కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి చూసారా, అవి తన్మయ్ వేసింది. ఆ డ్రాయింగ్ని నేను ఆ విధంగా ఫోటో ఫ్రేమ్లో సెట్ చేసి ఉంచాను. ఇదిగోండి ఈ విధంగా ఉందండి అది లుక్ సర్దక ముందు. ఇదిగోండి సర్దిన తర్వాత చూపిస్తున్నాను. ఇది హాల్లో ఉండడం వలన దీన్ని ఎప్పటికప్పుడు సర్దుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ చార్జర్స్ అన్నీ నేను రబ్బర్ బ్యాండ్స్ వేసి ఉంచాను. ఇవి పెద్దగా ఉండడం వల్ల వైర్లు అన్నీ తీసి ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారు. అవి కిందికి వేలాడుతూ గలీజ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వుడ్దండి, ఇది పేపర్ హోల్డరు. ఇందులో అన్ని నాకు కావాల్సిన ఇంపార్టెంట్ పేపర్స్ అవన్నీ ఉంచాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లేజీ సూజను. దీంట్లో మీరు ఈ ఎలిఫెంట్స్ని చూసినట్టయితే ఇవి నేను లేపాక్షిలో తీసుకున్నానండి. ఇవి ప్లాంటర్స్ కింద యూజ్ చేయడం కంటే కూడా నాకు ఈ విధంగా పెన్ హోల్డర్ కింద యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ మా పిల్లలు జెల్ పెన్స్, బాల్ పెన్స్, రకరకాల పెన్స్ వాడుతూ ఉంటారండి. అందుకోసమని నేను కొన్ని జెల్ పెన్స్ సెగ్రిగేట్ చేసి పెట్టాను సైడ్కి కొన్ని, తర్వాత కొన్ని బాల్ పెన్స్ కొన్ని ఆ విధంగా. అలానే ఈ మధ్యలో ఒకటి ప్లాస్టిక్ హోల్డర్ కూడా పెట్టానండి. దాంట్లో అన్ని పెన్సిల్స్ ఎడిషనల్ అనమాట. ఇవి 2 షార్ప్నర్స్ అండి. ఇక్కడ ఇందులో నేను ఒకటి స్ప్రే బాటిల్ అండి, అది చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇన్హీలర్స్ పెట్టాను ఇందులో. ఇక్కడ వచ్చేసి యూసీబీ స్టోరేజ్ అవన్నీ, ఇవి ఫెవికాల్ అటువంటివన్నీ, అందులోనే మళ్ళీ ఇంకా ఎడిషనల్ పెన్స్ అవన్నీ కూడా పెట్టానండి. ఇప్పుడు ఇది చూడడానికి ఈ విధంగా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ లేజీ సూజన్ ఉండడం వల్ల అటు ఇటు రోల్ చేయడానికి కూడా బాగుంటుంది. అది సర్దేయడం అయిపోయిందండి. నెక్స్ట్ ఈ బుద్ధుడి దగ్గర నుంచి ఆ బ్లూటూత్ని తీసేస్తాను నేను. ఇటు కిందికి కార్నర్కి వచ్చేస్తానండి. ఇక్కడ నేను ఒకటి చిన్నది ఒక పేపర్ హోల్డర్ పెట్టాను. ఇక్కడ కొన్ని తన్మయ్ వాళ్ళు డ్రాయింగ్ వేసుకున్న పేపర్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ అటు బ్యాక్ సైడ్లో ఇప్పుడు మీరు చూస్తుంది అవన్నీ టెస్టర్స్, చిన్న చిన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్ అండి. అవన్నీ దూరంగా పెట్టాను తన్మయ్యకి అందకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను తయారు చేసిన DIY అండి బాక్స్. దీన్ని కూడా నేను వాడుతున్నానండి. ఇది వచ్చేసి అన్ని నా క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, పెన్స్, పేపర్స్ అవన్నీను. ఇది వచ్చేసేమో కింద ఇన్వర్టర్ బాక్స్ మీద నేను ఈ విధంగా సెట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు చూడడానికి హాల్ ఎంట్రన్స్ కాబట్టి హాల్లో చూసి చూడంగానే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న బౌల్ పెట్టానండి. ఇక్కడ మామూలుగా అయితే పిగ్గీ బ్యాంక్ ఉండేది, అది మా తన్మయ్ ఆడి ఎక్కడ పడేసిందో ఐడియా రాక అట్లా బౌల్లో సెట్ చేశాను. ఇవన్నీ ఇయర్ ఫోన్స్, తర్వాత ఓల్డ్ బ్యాటరీస్, కొన్ని ఓల్డ్ ఐటమ్స్, పిన్నీస్లు అటువంటివన్నీ ఈ చిన్న ఆర్గనైజర్లో సెట్ చేసి పెట్టానండి. తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, అడగులుగా పడేయకుండా ఉంటారని చెప్పేసి ఆ విధంగా బాస్కెట్ని దాని మీద సెట్ చేశాను. ఇదిగోండి, ఇది మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కన బెల్ బటన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇందాక నేను సర్దే ముందు అన్ని ఈ విధంగా కింద తీసుకొని పెట్టుకొని అందులో అవసరం ఉన్నాయి పడని పెన్నులు అవన్నీ తీసేసానండి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది తన్మయ్ది కప్బోర్డ్ అండి. అంటే దీంట్లో అన్ని బుక్స్ అయి ఉంటాయి తన్మయ్వి. అవి ఎలా ఉన్నాయి అన్నది చూపిస్తాను నేను మీకు. ఓపెన్ చేశాక ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఆ ఎదురుగా ఉన్నాయి బాక్స్ అయ్యి కొంచెం కింద పెట్టాను నేను. ఇదిగోండి ఈ విధంగా ఉన్నది తన్మయ్ కప్బోర్డ్ వచ్చేసి. ఇక్కడ అన్ని టాయ్స్ అండి, అదిగోండి చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ పైన అన్ని నాకు సంబంధించినవి ఉంటాయండి కొన్ని. ఇక్కడ అన్ని తన్మయ్ బుక్స్ అలాంటివి. ఇప్పుడు సర్దిన తర్వాత ఇదిగోండి కింద మొత్తం సర్దేశాను. అన్ని కవర్స్లో అట్లా అరేంజ్ చేసి అన్ని నీట్గా అన్ని కిందంతా క్లీన్ చేసేసి అన్ని నీట్గా పెట్టాను. ఇవి వచ్చేసి ఇది ఒక DIY చేద్దామని చెప్పేసి నేను క్రిస్టల్ బాల్స్ తెప్పించాను.
ఇవి వచ్చేసి తన్మయ్ చిన్న చిన్న టాయ్స్ అన్ని ఒక బాక్స్లో పెట్టానండి. ఈ విధంగా పెడితే తీసి ఆడుకొని మళ్ళీ ఆ బాక్స్లో సర్దేసుకుంటుంది. ఇది వచ్చేసి తన్మయ్ బుక్ షెల్ఫ్ అండి. ఓన్లీ మిడిల్లోనే ఉంటాయి, తన్మయ్ కొంచెమే బుక్స్ ఉంటాయి కాబట్టి. ఆ బుక్స్ సర్దుతూ ఉంటే నాకు ఒకటి కనిపించిందండి. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఆ మధ్యన. అది రాగానే ఓపెన్ చేసి చూశాను. నెక్స్ట్ దాన్ని ఎక్కడ పెట్టానో అస్సలు ఐడియా రాకుండే ఇవాళ సర్దుతూ ఉంటే నాకు కనిపించాయండి వినాయి. ఇదిగోండి, ఇవి ఏంటంటే వీటికి మ్యాగ్నెట్ అలా ఏముండదండి, డబల్ టేప్ ఇచ్చాడు. ఇవి మనకి వైర్స్ ఉంటాయి కదా మిక్సీకి వాటికి అట్లా, అవి హోల్డ్ చేసుకునే వైర్ హోల్డర్ అనమాట. దీన్ని నేను ఆ విధంగా యూజ్ చేయనండి, మ్యాగ్నెట్ అంటించేసి నేను ఫ్రిడ్జ్కి పెడదామని అనుకుంటున్నాను. ఇవి 2 అండి, 2 డిఫరెంట్వి పెట్టాను కానీ 2 సేమ్ ఐటమ్స్ వచ్చాయి నాకు. 2 షెఫ్స్ ఉంటారు, వాళ్ళు వేరు వేరు పెడితే 2 సేమ్ వచ్చాయి. ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ వీటికి బ్యాక్ సైడ్ డబల్ టేప్ అంటించుకోవచ్చు కానీ నేను డబల్ టేప్ అంటించను. ఫ్రిడ్జ్కి అంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా విడిగా దొరుకుతాయండి, అవి పెట్టి అంటించేసి ఫ్రిడ్జ్కి అంటించేసుకుంటాను. లేదంటే బీరువాకి పెడతాను. నేను అన్ని మ్యాగ్నెట్ అన్ని బీరువాకే కదా సెట్ చేసేది, అక్కడే సెట్ చేసుకుంటాను. వీటి లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది తన్మయ్ వార్డ్రోబ్ అండి. దీంట్లో ఒక ఫైల్, అంటే మనం పిల్లల ఇవన్నీ ఫైల్ సిస్టమ్తో మేనేజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది ఓల్డ్ ఫైల్ అండి. దీంట్లో అన్ని ఇదిగోండి ఎగ్జామ్ పేపర్స్, టెస్ట్ పేపర్స్ అవి ఇవన్నీ వచ్చేసి తన్మయ్ చిన్న చిన్న బుక్స్, బర్డ్స్, యానిమల్స్, బటర్ఫ్లైస్, డ్రాయింగ్స్ ఇవన్నీ ఇటు సైడ్ సెట్ చేసి ఉంచాను. తనకి ఏది కావాలంటే అది తీసుకొని మళ్ళీ ఆ ఫైల్లో పెట్టుకుంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. అలానే మనం తీయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఒకటేసారి ఒక ఫైల్ని తీసుకుంటే మనకు కావాల్సినవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫైల్ అండి. దీంట్లో అన్ని లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, మిస్లు ఏమన్నా కొన్ని నోటీసులు అటువంటివి పంపిస్తూ ఉంటారు కదా ఏమన్నా వీళ్ళకి పిల్లలకు సంబంధించినవి, అవన్నీ అందులో పెడతాను నేను. స్టిక్కర్స్ అటువంటివన్నీను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాస్కెట్ అండి. ఇందులో అన్ని చిన్న చిన్న నోట్స్లు, రఫ్ నోట్స్లు ఇవి ఇంటి దగ్గర ఉంటాయండి ప్రాక్టీసింగ్వి. అలానే ఇంకో బాస్కెట్లో ఇక్కడ షార్ప్నరు, తర్వాత క్లిప్పు, అంటే బుక్స్ రాసుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదా, అది ఈ విధంగా క్లిప్ పెడతాను. నెక్స్ట్ షార్ప్నర్స్, ఎరేజరు, స్కెచెస్, పెన్సిల్స్ ఇవన్నీ ఎడిషనల్ అనమాట, ఇవి బాక్స్లో ఉన్నాయి. అలానే ఓల్డ్ పిల్లలు వాడని బాక్సులు ఉంటాయి, ఈ విధంగా క్రేయాన్స్ అవన్నీ పెట్టి సెట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా డ్రాయింగ్ వేయాలంటే ఆ బాక్స్ వరకు తీసుకొని వాళ్ళు డ్రాయింగ్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలానే ఇది ఒక పౌచ్ అండి. దీనికి 3 లేయర్స్ ఉంటాయి. ఇందులో ఆల్రెడీ తన్మయ్ కొన్ని పెన్సిల్స్ని షార్ప్ చేసి ఉంచుకుంది. ఈ మధ్యలో దాంట్లో అన్ని కొత్తవండి ఇవి, షార్ప్నర్స్, తర్వాత ఎరేజర్స్ అవన్నీ నేను ఈ విధంగా సెగ్రిగేట్ చేసి పెట్టాను. తనకు కావాలంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నన్ను విసిగించకుండా తనే తీసుకోగలుగుతుంది. ఇవన్నీ కొత్తవండి పెన్సిల్స్, అక్కడిక్కడ పడేయకుండా అన్ని ఇందులో సెట్ చేసి ఉంచుకుంటే తను ఎప్పుడన్నా ఉన్నాయి లేనిది మనం చూసుకున్నా చెక్ చేసినా మనకు ఐడియా ఉంటుంది, తర్వాత వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా నేను ఈ విధంగా పౌచ్లో పెట్టాను. అలానే ఇవి క్లియర్ బ్యాగ్స్ అండి. ఇవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి మనకి 12 రూపీస్ అలా పడుతుంది. ఇటువంటి నేను అడిషనల్గా ఒక 3-4 తెచ్చి ఉంచుకున్నానండి. ఎందుకంటే స్కూల్లో కూడా ఒక్కొక్కసారి మిస్లు ఇలాంటి పంపించమని అడుగుతూ ఉంటారు ఇలాంటి బ్యాగ్స్, అందుకని అడిషనల్గా తెచ్చి ఉంచాను. ఇదిగోండి, ఇప్పుడు టోటల్గా సర్దినాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది వార్డ్రోబ్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ ఈ పైన షెల్ఫ్లో అండి ఇవన్నీ తన్మయ్కి సంబంధించినవి, ఇటు కార్నర్లో ఉన్నాయన్నీ నాకు సంబంధించినవి అనమాట ఈ బాస్కెట్లో. అంటే ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ సామాన్లు, అటువంటి మేకులు, మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన వైర్లు, నేను ఏమైనా తెచ్చిన క్రాఫ్ట్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉంచుకుంటాను. ఈ బాక్సెస్ వచ్చేసి తన్మయ్వి అన్ని ఎడిషనల్ క్లిప్స్ అటువంటివి అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్న మగ్ లాగా ఉంది, ఇది తన్మయ్ టాయ్ అనమాట. దీంట్లో కొన్ని పెన్సిల్స్ అటువంటి అంటే డ్రాయింగ్స్ అవి వేసి కొన్ని మిస్ చేస్తూ ఉంటుంది కదా, అవన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాను నేను. ఇందులో తన్మయ్ ఎగ్జిబిషన్లో తీసుకున్న పెన్ ఒకటి ఇక్కడ పెట్టుకుంది. ఇందులో వచ్చేసి టాయ్స్, ఇందులో ఈ పౌచ్లో వచ్చేసి అన్ని కలర్ పెన్సిల్స్ ఉన్నాయండి.
ఈ విధంగా మనం అన్ని పౌచెస్లో వాటిల్లో సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు తీసి మళ్ళీ డ్రాయింగ్ వేసుకున్నాక మళ్ళీ యాస్టీస్ దాంట్లో పెట్టేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుందండి. అందుకోసమని నేను ఈ విధంగా పౌచ్లు తర్వాత బాక్సెస్ని అరేంజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అన్ని పెయింట్ ఉన్నాయండి. పెయింట్ చిన్న చిన్న యాక్రిలిక్ పెయింట్స్ అవి ఉంటాయి కదా అవి. ఇప్పుడు ఇది వచ్చేసి టోటల్గా ఇప్పుడు తన్మయదండి. ఇది వచ్చేసి ఇదిగోండి నేను ఇందాక చూపించాను కదా 3 లేయర్వి. ఈ విధంగా మనకి ఉండడం వలన మనం ఇట్లా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఏమేం కావాలో చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ బాస్కెట్స్ అయితే ఏంటంటే మనం ఇట్లా కొంచెం ఫ్రంట్కి జరుపుకోవడానికి మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఏవి కావాలో అవి తీసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని ఫైల్స్ అవి నేను ఇందా మీకు చూపించిన ఫైల్ సిస్టమ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఈ బాస్కెట్లో యాస్టీస్ మీకు ఇందాక చూపించాను కదా అవే ఉన్నాయి. అవన్నీ ఈ విధంగా తీసుకొని మళ్ళీ లోపలికి త్రో చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తన్మయవి ఈ బాస్కెట్లో అన్ని తన్మయ కార్స్ అట్లా అన్నీ ఉన్నాయండి. ఇవి టాయ్స్ అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా తన్మయ టాయ్స్ ఇవన్నీ ఇవి చిన్న చిన్నవి ఈ విధంగా అన్ని ఇట్లా పెట్టేసుకుంది. ఇందులో మళ్ళీ ఆడుకున్నాక మళ్ళీ తీసి ఈ విధంగా సర్దేసుకుంటుంది. ఇందులో ఇదిగోండి ఇవి స్పిన్నర్స్, ఇవి వచ్చేసేమో స్కెచెస్. ఈ విధంగా ఇక్కడ అన్ని కవర్లు అన్ని టాయ్స్ అండి. అవి ఏంటంటే ఆడపిల్లలు ఆడుకునేటివి ఉంటాయి కదా, ఆ కిచెన్ సెట్స్ అటువంటివి అన్నమాట. ఇదిగోండి టోటల్గా ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ తన్మయ తీసి సర్దుతానే ఉంటుంది, మళ్ళీ నేను సర్దుకుంటూ మళ్ళీ యాస్టీస్ ఈ విధంగా సెట్ చేస్తానే ఉంటాను. ఇదేనండి తన్మయది బుక్ షెల్ఫ్, బుక్ కబోర్డ్ అనమాట ఇది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, ఫర్దర్గా న్యూ నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్.